కడప జిల్లా కాసినేని మండలము ఓబులాపురం గ్రామము సగిలేని నదిబొడ్డి ఉండేటువంటి వివేకానంద సేవాశ్రమయ్య ఇది. బ్రతకడానికి వచ్చినటువంటి ఆశ్రమంలో ఓ వ్యక్తి మరణిస్తే ఎలా ఏడుస్తున్నారో చూడయ్యా. అంతేనయ్యా, మనుషుల్ని అభిమానించినా ప్రేమించినా గౌరవింపబడినా అలాంటి వ్యక్తి మరణిస్తే ఎవరైనా ఏడుస్తారయ్యా. అందుకనే ఆశ్రమంలో ఉండేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కంటనీరు పెట్టారయ్యా. వివేకానంద సేవాశ్రమం స్థాపికులైనటువంటి పాపిజని రామకృష్ణారెడ్డి గారు వారి కుటుంబ సభ్యుల్ని పిలిపించి ఆశ్రమంలోనే దహన కార్యక్రమాలు జరిపించారు. ఆశ్రమంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ చనిపోయినటువంటి వ్యక్తిని స్వామి అంటారయ్యా. ఎందుకో తెలుసా? ఆయన వేదాలు చదివాడు, పాండిత్యం తెలిసినటువంటి గొప్ప వ్యక్తి. ఆశ్రమంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి నీతిని బోధిస్తూ ఆశ్రమంలో ఆయన జీవనాన్ని గడిపాడు. ఎంతో మందికి సలహాలు ఇచ్చేవాడు. అలాగే ఆశ్రమంలో ఉండేటువంటి అనారోగ్యంతో ఉన్న వారికి వైద్యం చేసేవారు స్వామి. అందుకనే పాపజని రామకృష్ణారెడ్డి గారు ఆ పెద్ద ఆయనకు పెద్ద పీఠమే వేశారు. మరి బ్రతకడానికి తలదాచుకోవడానికి వచ్చేటువంటి ఈ పెద్ద ఆయన ఆశ్రమంలో నీతిని బోధించాడు, మంచిని పంచాడు, వైద్యము అందించాడు. చివరి గడియదాకా స్వేచ్ఛగా బతకాలా, మంచిగా బతకాలన్నదే ఆయన తపన. కొన్ని అనారోగ్యాల కారణాల వల్ల ఆయన మరణించారు. ఆయన ఏ లోకాన ఉన్నా పరమాత్ముడు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వివేకానంద సేవాశ్రమం.